దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ చాంద్రమాన పరాభవనామ సంవత్సరపు శ్రీరామనవమి శుభ సందర్భంగా అందరికీ, భగవద్బంధువులందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీరామనవమి అద్భుతమైన ఒక మహోత్సవం, మానవ జాతికే ఒక గొప్ప పండగ. సామాన్యంగా ఎన్నెన్నో పండగలు వస్తుంటాయి, వెడుతుంటాయి. కానీ ప్రతి పండగని ఏదో ఒక ఉత్సవంలాగా మనం చేసుకుంటాం. కానీ శ్రీరామనవమి ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, కానీ మన ఉజ్జీవనకి మార్గాన్ని చూపించే ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని నేర్పే ఒక కార్యక్రమం. ప్రతి ఏడాది ఉగాది ఆరంభం అయినప్పటి నుంచి ఈ శ్రీరామనవమి దాకా ఒక అద్భుతమైనటువంటి ప్రేరణాత్మకంగా ఈ సమయాన్ని వాడుకుంటాం. కొందరు నవమి నుంచి ఆరంభం చేసి తర్వాత 9 రోజులు దీన్ని ఒక కార్యక్రమంలాగా జరుపుకుంటారు. 2 రకాలు. రాముడు పుట్టేదాకా ఒక ఉత్సవం, లేదా పుట్టినప్పటి నుంచి తర్వాత ఒక 9 దినాలు ఉత్సవం. ఇలాగా 2 రకాలుగా చేసుకోవడం మనకి ఆచారంలో ఉంది. ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంలో తాత్పర్యం ఏమి? దీనికి వసంత నవరాత్రాలను ఎందుకు పేరు పెట్టారు? ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మనని మనం సంస్కరించుకోవడం కోసం, మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కోసం, మనలో ఉండేటటువంటి కొరతలని తొలగించుకొని మనని ఒక యోగ్యత గల వ్యక్తిత్వాన్ని కలిగిన వాడిగా తీర్చిదిద్దుకోవడం కోసం. మనిషికి జీవితంలో తెలియాల్సిన విషయాలు తెలుసుకోగలిగితే అది నిజంగా వసంతం వికసించినట్టే. జీవితాల్లో ఆటుపోట్లు ఎన్నెన్నో మనం చూస్తుంటాం. అంటే ఏ మనిషి జీవితం కూడా పరిచిన పడకలాగా ఎప్పుడు సుఖంగా సాగుతుంది అని చెప్పలేం. ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, ఎన్నో కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని మనం తట్టుకోగలుగుతాం, కొన్ని తట్టుకోలేకపోతాం. రామచంద్రుడి జీవితమే అంత సుఖంగా సాగల.
అందరూ ఆయన్ని ప్రేమించారు. ఊళ్ళో, అడవుల్లో, జంతువుల్లో ఆయన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ లేరు. అయినా ఆయన 12 ఏళ్ల వయసు దాటగానే విశ్వామిత్రుడితోటి అడవులు పడి తిరగాల్సి వచ్చింది. వెళ్ళాడు. సుమారుగా ఓ 12-15 సంవత్సరాలు విశ్వామిత్రుడు వెంట తిరిగాడు. సరే, మంచిగా తిరిగి వచ్చాడు. సీతమ్మతో పాటు కలిసి వచ్చాడు ఆయన. తర్వాత మరొక 12 సంవత్సరాలు హాయిగా గడిచాయి. సీతమ్మ చెప్తుంది, తర్వాత కాలంలో ఎన్నో ఋతువులు మేము సుఖంగా గడిచాము. సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే. కరెక్ట్గా 12 సంవత్సరాలు. బహూన్ ఋతూన్ అంటే ఆయా ఋతువుల్లో అనుభవించాల్సినటువంటి సుఖాలను కూడా అనుభవిస్తూ మేము గడిపామయా అని చెప్తుంటాను. కానీ అలాంటి జీవితం కాస్త కట్టుబట్టలు కూడా లేకుండా నారబట్టలతోటి అడవుల పాలయ్యేట్టుగా తయారైపోయింది. 14 ఏళ్ల కాలం ఎన్నో రకాల నిర్బంధాలు వచ్చాయి. కానీ వాటన్నిటిని దాటుతూ తాను ఆడిన మాటకి కట్టుబడి ఉండాలి అనే నియమంతో అడవులకు వెళ్ళాడు. పోనీ అక్కడైనా సుఖంగా సాగిందా అంటే 13 సంవత్సరాల దాకా పర్వాలేదు. కాస్త ఇటు అటు, అక్కడ విరాధుడి దగ్గర, ఇటు కబంధుడి దగ్గర ఏవో కొన్ని చిన్న చిన్న సమస్యలు లాంటివి వచ్చాయి. ఖరదూషణాదులు వచ్చినప్పుడు కొంచెం పెద్ద సమస్య వచ్చింది. అయినా వాటిని తట్టుకు నిలబడగలిగాడు. కానీ కట్టుకున్నటువంటి సీత అపహారానికి గురైతే ఏం చేయాలో తోచక నానా రకాలుగానూ పాపం బాధపడిపోయాడు ఆయన. అయినా తన జీవిత లక్ష్యాన్ని పంచుకొనుట అనేదాన్ని తాను నెరవేర్చడం కోసం ఎలాగైనా సరే సీతమ్మ జాడ కనిపెట్టాలి అని మళ్ళీ సుగ్రీవుడి అండ కోరి ఆ సుగ్రీవుడి ద్వారా ఆంజనేయ స్వామిని లంకకి పంపించి సీతమ్మ జాడ తెలుసుకుని ఎదురైనటువంటి అవరోధాలన్నింటినీ కూడా అణగద్రొక్కి వాటన్నిటినీ కూడా తొలగించి పారవేసి తిరిగి మళ్ళీ సీతమ్మని తీసుకుని రాజ్యానికి వచ్చాడు. పోనీ అలాగైనా సుఖంగా ఉండనిస్తారా అంటే ఈ చుట్టూ ఉండేటటువంటి సమాజం ఎంత గొప్పదంటే లేనిపోని అభాండాలని ఆరోపణ చేసి తిరిగి మళ్ళీ సీతమ్మ అడవులు పాలయ్యేట్టుగా చేసింది. రాముడి జీవితాన్ని మనం గమనిస్తే అన్నీ సమస్యలే, అన్నీ ఇబ్బందులే, అన్నీ కష్టాలే. ఎక్కడా ఆయన హాయిగా చక్కగా సుఖంగా కూర్చుని జీవితం గడిపేటటువంటి స్థితియే మనకు కనిపించదు. కానీ బయట ఎదురయ్యేటటువంటివి ఏవైనా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినః నిత్యాః తాన్ తితిక్షస్వ భారత. 2వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఈ చుట్టూ ఉండేటటువంటి ఎదుర్కొనే ప్రకృతిలోంచి ప్రాణికోటి నుంచి మనకి క్షణము ఎదురయ్యేటటువంటి ప్రతిదీ కూడా మాత్రా స్పర్శలు అని అంటారు. పంచభూతాలతో తయారైంది శరీరం, పంచభూతాలతో తయారైనవి ఇవన్నీ ఒక్కొక్కసారి వస్తుంటాయి, ఒక్కొక్కసారి పోతూ ఉంటాయి. ఇవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఎండాకాలం, వెంటనే వానాకాలం వస్తుంది, వెంటనే శీతాకాలం వస్తుంది, వెంటనే మంచు కురుస్తుంది, వెంటనే మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ వాన వస్తుంది. ఇది నిత్యము జరిగేటటువంటి ప్రకృతిలో ఉండే ఒక విధానం. ఆ ప్రకృతిలోంచి తయారైంది ఈ శరీరం కూడా, దీనికి కూడా ఇలాంటివి నిత్యము ఉంటాయి. అయితే ఇదే మనకు ఆవాసం, మనకు ఉండడానికి ఏర్పడ్డ వసతి ఇదే. మరి ఏం చేయాలి? తితిక్షస్వ,
ఏది వస్తున్నా ఏది వెడుతున్నా నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ వచ్చి పోయే వాటిని తట్టుకొని నిలబడగలిగాడు రాముడు. ఇవాళకి చరిత్రలో బంగారు అక్షరాలతోటి ఆ చరిత్రని నిలుపుకుని వెళ్ళాడు ఆయన. మన హృదయాలనేటటువంటి పేజీల మీద శాశ్వతంగా నిలిచిపోయాడు ఆయన. ఇది ప్రతి మానవుడికి ఉండేటటువంటి అవకాశం. వాడు ఏ జాతి వాడు, ఏ కులం వాడు, ఏ మతం వాడు ప్రశ్నే లేదు. ప్రతి ప్రాణికి ఈ రకమైనటువంటి అవకాశం ఉంది. చరిత్రలో బంగారు పుటలతోటి నిలవగలిగే అవకాశం ఉంది. వాడుకుంటావా, నువ్వు నిలుస్తావు. వాడుకోలేదు, ఈ పృష్ఠం ఖాళీగా ఉండిపోతుంది. ఇది అలా నిలిచిపోతుంది అంతే. ఇది మనకు ఒక ప్రేరణ కలిగించేటటువంటిది ఏదైనా ఉన్నట్టయితే దాన్ని మనం తీసుకుని మనని మనం సరి చేసుకోవచ్చు. ఎంతోమంది రాముడు తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాముడికి ముందుండే వాళ్ళు కూడా ఉన్నారు. రాముడి తర్వాత ఆ రాముడి జీవితాన్ని అనుకరించగలిగిన వాడు ఒక్కడు కూడా లేడండి. ఆయన పేరే చెప్పుకుంటారు ఎందుకు? మరి ఆ అనుకరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు కూడా మనం చెప్పుకోవచ్చు కదా. అంటే ఉండి ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. రాముడి తర్వాత ఎంతోమంది ప్రేరణ పొంది తమ జీవితాలను కూడా సరి అయినటువంటి మార్గంలో నడుపుకున్నటువంటి వ్యక్తులు కోకొల్లలు ఉండొచ్చు. ఇంత లక్షల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కాల ప్రవాహం సాగుతుంటే ఇందులో ఏ కొద్ది మందైనా లేకుండా ఎలా ఉంటారు కనుక. కానీ మనం తీసుకోవలసినటువంటి ఉదాహరణ 100% పూర్ణత కలిగినటువంటి ఉదాహరణ అయితే అందులో మనకి 1% అంటడానికి అవకాశం ఉంటుంది. ఆయన అన్ని గుణాలతోటి పరిపూర్ణుడైన. వాల్మీకి మొదట ప్రశ్న వేస్తాడే, గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ చారిత్రేణ యుక్త, ఇలా 16 గుణాలను ఆయన అడిగాడు. ఈ 16 గుణాలు ఉండగలిగితే వాడు మంచి పూర్ణత్వం కలిగినటువంటి మానవుడే. చంద్రుడిలో 16 కళలు ఉంటాయి కదా, ఆ కళలు 16 నిండితే పూర్ణచంద్రుడు అని అంటాం. వ్యక్తిలో 16 గుణాలు, ఇవి పూర్ణంగా నిండగలిగితే వీడు కూడా చంద్రుడు పూర్ణుడై ఎట్లా ఆహ్లాదాన్ని కలిగిస్తాడో వీడు కూడా తన తోటి సమాజానికి అట్లాంటి ఆహ్లాదాన్ని కలిగించగలిగే, ఆదర్శాన్ని నిలపగలిగే, ఆలోచనని రేకెత్తించగలిగేటటువంటి వ్యక్తిత్వాన్ని పొందుతాడు. వీడు కూడా ఒక పూర్ణచంద్రుడిలాగా నిండగలుగుతాడు. రాముడు అట్లాంటి గుణాలు ఉన్నవాడు కనుక ఆయన రామచంద్రుడయ్యాడు. చిన్నప్పుడు వశిష్ఠుల వారు పెట్టిన పేరులో రామచంద్రుడు లేదు, రాముడే. కానీ ఆయనలో 16 గుణాల పూర్ణత ఉండడం చేత ఆయన రామచంద్రుడయ్యాడు. 16 గుణాలు అడిగినవాడు వాల్మీకి, విన్నవాడు నారదుడు. అయితే 16 నువ్వు అడిగావు, కానీ ఈ 16తో పాటు ఇంకా చాలా ఉన్నాయ్యా రాముల్లో అని ఆయన సుమారుగా 60 గుణాలు పైగా ఏకరువు పెట్టాడు. సరే, మనకి 60 గుణాలు అభ్యసించగలమా లేదా అది ఒక పక్కన పెట్టుకుని, ఆయన చెప్పిన 16 గుణాల్లో 16 లేకపోయినా కనీసం ఒక్క గుణం మనలో అది నిలవగలిగిన, దాన్ని మనలో అభ్యాసంతో నిలుపుకోగలిగిన, మనలో ఒక 16 అణాల్లో ఓ అణావంతు మనలో నిండినప్పటికీ కూడా, లేదా అంటినప్పటికీ కూడా మనం కూడా మంచి మనిషి అని చెప్పుకోగలిగే అదృష్టం ఉంటుంది. ఏం చేయాలి? సీత ఉష్ణ సుఖ దుఃఖదాహ అని భగవద్గీత చెప్పినట్టుగా ఒక్కొక్కసారి అది అనుకూల స్పర్శనిస్తుంది, ఒక్కొక్కసారి ప్రతికూల స్పర్శనిస్తుంది, ఒక్కొక్కసారి సుఖాన్ని ఇస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖాన్ని ఇస్తుంది. కానీ సుఖం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడకు, దుఃఖం వచ్చినప్పుడు కృంగి కృంగి పోకు. స్పర్శలు ఎటువంటి వచ్చినా వాటిని నువ్వు
తట్టుకోగలిగేటటువంటి ప్రయత్నం చెయ్యవయా. శారీరకంగా దానివల్ల కలిగేటటువంటి స్పందనలు ఉంటాయి. మనస్సులో దానివల్ల దిగులు చెంది దాన్నే తలుచుకుంటూ జీవితం గడపకు. మనకి ఏదైనా ఒక అనుకూలత వచ్చిందనుకోండి, ఆ అనుకూలతనే ఆస్తమాను తలుచుకుంటూ ఎప్పుడు అలానే ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఎవడి వల్ల వచ్చిందని కదా మనం అనుకుంటాం. ఆ ఎవడినో ఎప్పుడు తలుచుకుంటూ, ఎప్పుడు వాడిని తిట్టుకుంటూ, ఎప్పుడు వాడికి ఏదో చేయాలనుకుంటూ ఇలా గడుపు. దీన్ని దీర్ఘసూత్రత్వం అంటారు. దీర్ఘసూత్రుడు అంటే ఒకసారి కలిగిన దాన్ని అక్కడతో మర్చిపోలేడు వాడు. అలా సాగదీస్తూ ఉంటాడు, తేనెపాకంలాగా లేదా ఆవదంలాగా. తేనెపాకంలాగైతే మంచిది అని వాడు ఆవదంలాగా దాన్నే సాగదీస్తూ ఉంటాడు, అలాంటి వాడిని దీర్ఘసూత్రుడు అని అంటారు అన్నమాట. కానీ రాముడు అట్లాంటి వాడు కాడు. ఎవడైనా తనకి అపకారం చేసినా వెంటనే మర్చిపోతాడండి. కథంచిద్ ఉపకారేణ ఏకేన పరితుష్యతి న స్మరతి అపకారాణం శతమపి. వాడు 100 అపకారాలు చేసినా, మనకైతే ఒక్క అపకారం వాడు అని అనిపిస్తే, వాడు ఉపకారం చేసి ఉంటాడు, కానీ అది మనకు అపకారం అని అనిపిస్తే ఇంకా వాడి పూసెత్తితే మనకి ఒళ్ళు మండిపోతూ ఏదో చేసేద్దాం అన్నట్టు అనిపిస్తుంది వాడికి, అపకారం అనుకుంటే. కానీ నిజంగా రాముడి పట్ల అపకారం చేసిన వాళ్ళైనా, ఒకసారి కాదు 100 అపకారాలు చేసిన వాడినైనా మళ్ళీ వాడు ఎదురుగుండా కనిపిస్తే అని పలకరిస్తాడండి. ఎందుకని ఈయన మర్చిపోతాడు. అపకారాణం శతమపి. వాడు 100 అపకారాలు చేసినా ఈయనకి ఏమీ లోపలికి అసలు ఎక్కదు, రిజిస్టరే కాదుటండి, అది జ్ఞాపకమే ఉండుతాడండి, అంత మతి మరుపు వాడే. కానీ కథంచిద్ ఉపకారేణ ఏకేన పరితుష్యతి. ఇది నాకు వాడి వల్ల ఉపకారం జరిగింది అని అనిపిస్తే అబ్బా అసలు అది జన్మలకే మర్చిపోనంతగా దాన్ని తలుచుకుంటాడండి. ఆశ్చర్యం. మనకి పూర్తిగా దానికి వ్యతిరేకం. మనం అపకారాలే తలుచుకుంటూ ఉంటాం, ఎప్పుడు ఏడుస్తుంటాం. ఉపకారాలు ఎందరి నుంచో మనం పొందుతూ ఉంటాం, కానీ వాళ్ళ స్మరణ కూడా మనం చెయ్యము. కానీ రాముడు అలా చేస్తాట. అందుకోసమనే కైక ఎన్ని కష్టాలు పెట్టిందండి రాముడికి. 1, 2 అడవుల పాటు పాపం సీతమ్మకి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. లంకలో ఎంతకాలం ఉండాల్సి వచ్చింది, ఎన్ని మాటలు పడాల్సి వచ్చింది, ఎన్ని చేతలు పడాల్సి వచ్చింది. ఇవన్నీ వచ్చింది కైక వల్ల కదా. అలాంటి కైకను గురించి సదస్సులో ఎవరైనా అన్నప్పుడు బాగుండదేమో అని వాళ్ళ గురించి అని అనుకూలంగానే మాట్లాడతాం. కానీ ప్రైవసీలో ఉండేటప్పుడు చూడండి, అప్పుడు వీళ్ళలో ఉండేవన్నీ అప్పుడు బయటకు వస్తాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆక్షేపించడమో పొగడమో ఏదో చేసుకుంటూ ఉంటాడు. రామ లక్ష్మణులు ఇద్దరూ సీతా అన్వేషణ సాగించేటప్పుడు నది దగ్గరికి వెడుతుంటే ఒక మార్గశిర మాసంలో, ధనుర్మాసంలో స్నానానికి బయలుదేరి వెడుతుంటే, ఇలాంటి చలికాలంలో తెల్లవారుజామున లేచి ఈ స్నానాలు చేయాల్సి వస్తుంది. పాపం ఆ భరతుడు ఎంత కష్టపడుతుంటాడో కదా అన్నాడు రాముడితోటి. రాముడికి పాపం వినాలనిపించింది. పాపం ఆ భరతుడు కథను అపరరాత్రేషు సరయూం అవగాహతే. అవసరం లేకపోయినప్పటికీ ఆయన కూడా నారబట్టలు కట్టుకుని, ఆయన కూడా జడలు ధరించి, ఆయన కూడా నేల మీద పడుకుంటూ, ఆయన కూడా ఫలాహారాలని తీసుకుంటూ రాజ్యాన్ని వదిలిపెట్టి అక్కడెక్కడో నందిగ్రామంలో పడున్నట్టు ఆయన ఎంత బాధపడుతున్నాడో కదా అన్నాడు. పాపం నిజమే అన్నాడు. అసలు ఇంత కష్టం రావడానికి ఆ కైకే కదా కారణం అంటూ లక్ష్మణుడి యొక్క దృష్టి మెల్లిగా భరతుడి మించి కైకమ్మ మీదకి వెళ్ళింది. వెంటనే నిజానికి అక్కడ ఎవ్వరూ లేరు. అలాంటి సమయంలో
ఎవడైనా తిడుతుంటే మనం తిట్టలేం కనుక, పోనీ వాడెవడైనా తిడుతుంటే తిట్టు తిట్టు అని కనీసం వాడు తిడుతుంటే ఆ తిట్లు వినైనా సంతోషించే రకాలు ఉంటారు మనకు లోకంలో. వీడు నేరుగా చేయలేకపోయినా ఇంకోడెవడో ఆ పని చేస్తుంటే చూసి సంతోషించడానికి. కానీ అక్కడ అడవిలో ఎవ్వరూ లేనప్పుడు కైకని లక్ష్మణస్వామి ఒక మాట అంటే వెంటనే రాముడికి కోపం వచ్చి నతే అంబా మధ్యమ గర్హితవ్య కదాచన అన్నాడు లక్ష్మణుడితోటి. మన కైకమ్మని ఒక్క మాట పల్లెత్తు మాట అనడానికి వీల్లేదు లక్ష్మణ, నీకేమైనా ఇంకా ఇష్టం ఉంటే తామే భరతస్య కథాం కురు, నీకేమైనా మాట్లాడాలనిపిస్తే అయిగా భరతుని గురించి చెప్పాయా, ఇంకో 2 మాటలు నేను వింటా, కైకమ్మని ఎందుకంటావు అని కోప్పడ్డాడు. అంటే ఏకాంతమా లోకాంతమా అనే ప్రశ్న లేదు, కైకమ్మ తనకి చేసిన అపకారాన్ని మరిచేపోయాడు. అంతేకాదు అసలు ఆవిడ తనకి ఎంతో ఉపకారం చేసింది అని పొంగిపోయాడు శ్రీరామచంద్రుడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సింది మనం. తాను అడవిలో ఉన్నానంటే, ఋషులకి సేవ చేస్తున్నానంటే కైకమ్మ చేసిన మహోపకారం కదా. తండ్రి యొక్క సంకల్పానికి కట్టుబడి ఉండగలుగుతున్నాను అని లోకం తనని గుర్తించగలుగుతోందంటే కైకమ్మ వల్ల కదా. గుహుడు లాంటి ఆప్తమిత్రుడు కైకమ్మ వల్ల కదా దొరికాడు. జటాయు లాంటి మిత్రుడు కైకమ్మ వల్ల కదా దొరికాడు. హనుమ లాంటి దాసుడు కైకమ్మ వల్ల కదా దొరికాడు. వాలి వంటి దిగ్గజాన్ని తొలగించగలిగే పరాక్రమశాలి అనే ఒక కీర్తి కైకమ్మ వల్ల కదా వచ్చింది. సుగ్రీవుడు లాంటి ఒక గార్డియన్ తనకి లభించాడు అనంటే కైకమ్మ వల్ల కదా. విభీషణుడు లాంటి వాడికి కూడా శరణిచ్చినవాడు అనే పేరు కైకమ్మ వల్ల కదా. శబరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన పరమ వాత్సల్య నిధి కైకమ్మ వల్ల కదా. రావణాసురుని తొలగించే అవకాశం కైకమ్మ వల్ల కదా. అసలు ఈ లాభాలన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? కైకమ్మ వల్ల. కనుక కైకమ్మని ఎప్పుడు ఒక పల్లెత్తు మాట అనడానికి వీల్లేదు. ఇది రాముడండి. ఇక ఉపకారం సంగతి చూద్దామా. నాకు ఇట్లాంటి అవకాశం కలిగించిన వాడు భరతుడు కనుక ఆ భరతుడిని ఎప్పుడు తలుచుకుంటాడు. కథంచిది ఉపకారేణ ఏకేన తుష్యతి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినవాడు భరతుడు కదా. ఆయన ఉండడం వల్ల కదా కైకమ్మ అడగగలిగింది. అందువల్ల కదా ఆయన ఉన్నాడు కనుక కదా నేను ఇక్కడ హాయిగా తిరగగలుగుతున్నా అంటూ రావణ వధ అయిపోయిన తర్వాత విభీషణుడు చైగా స్నానం చేయవయ్యా, కాస్త ఏదైనా పలహారం తీసుకుంది కానీ, కాస్త కొత్త బట్టలు కట్టుకుంది కానీ అని అడిగితే నమే స్నానం బహుమతం వస్త్రాణి ఆభరణాని చ తం వినా కైకయీ పుత్రం భరతం ధర్మచారిణం అంటాడే. భరతుడి మీద ప్రేమ ఎందుకంటే కైకమ్మకి కొడుకు కనుక. కైకమ్మ తనకి ఎంత ఉపకారం చేసిందో భరతుడు కూడా అంత ఉపకారం చేశాడని యావజ్జీవము జ్ఞాపకం పెట్టుకున్నాడండి రాముడు. అపకారం చేసిన వాళ్ళని తిట్టడం అనేది పక్కన పెట్టి అసలు వాళ్ళు తనకి ఎంతో ఉపకారం చేసినట్టుగా పొంగిపోయి భావించగలిగే మనస్తత్వం. శారీరకంగాన కష్టాలు వచ్చాయి పడ్డాడు, సుఖాలు వచ్చాయి పడ్డాడు. సీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన మాత్రా స్పర్శాహ. ఇవి వస్తూ ఉంటాయి పోతుంటాయి. వచ్చినప్పుడు చలి పెడుతుంది, వచ్చినప్పుడు ఎండ పుడుతుంది, బస్ పర్వాలేదు. వాటిని శారీరకంగా తను తట్టుకుంటూ మనస్సులో అసలు ఆ భావన లేకుండా ఉంచగలగడం అనేది మనిషి నేర్వవలసినటువంటి ఒక ఆదర్శం. ఇలాంటి మానవత్వాన్ని ఉన్నంతవరకు నువ్వు చేయగలిగింది 10 మందికి ఉపకారం చేయి. అది చేస్తూనే జీవించాడు యావజ్జీవం. రామ రాజ్యం ఉపాసిత్వా అంటాడు మనకి వాల్మీకి మహర్షి. ఆయన రాజ్యాన్ని ఒక సాధకుడు తన సాధనలో ఉండేటటువంటి దేవతా విశేషం కోసం ఎంత అంకిత భావంతో ఉపాసన చేస్తాడో
రాముడు రాజ్యాన్ని అంటే ప్రజలని, ప్రజల సుఖాన్ని, ప్రజల అవసరాన్ని, తన తోటి ప్రాణికోటి యొక్క క్షేమాన్ని అంతగా తన దృష్టిలో పెట్టుకొని ఆయన జీవించాడు కనుకనే ఆయన మనకు ఒక ప్రేరణ, ఆయన మనకు ఒక ఉదాహరణ, ఆయన మనకు ఒక ఇన్స్పిరేషన్, ఆయన మనకు ఒక ఆదర్శం. ఆయన మన ముందర పెట్టుకుంటే మనని మనం చక్కగా సరిదిద్దుకోవచ్చు అని శ్రీరామనవమిని మన వాళ్ళు ప్రతి ఏడాది జరుపుకుంటూ ఆయనలోంచి ఒక ఉత్తమ ప్రేరణని స్వీకరిస్తూ ఉంటారు. ఈ శ్రీరామనవమి అలాంటి మంచి ప్రేరణని మనకిచ్చి మానవత్వాన్ని మనలో పెంపొందించుగాక. అది ఒక కళ మాత్రంగా ఇంకా పెంచుకోగలిగితే 2, 3 ఎన్ని పెంచితే అంత మంచిది. అలాంటి మనలో కూడా మానవత్వపు కళలని పెంపొందించుగాక అని ఆ రాముణ్ణే ప్రార్థన చేస్తూ భగవద్బంధువులందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.